నేనేంటంటే ఇప్పటికే 55,000 ఎకరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. దానికి న్యాయం చేయవలసిన అవసరం ఉంది. దాన్ని మౌలిక వసతుల కల్పన 10 ఏళ్లుగా దాన్ని సాగుతుంది. అలాగే రైతులకు కూడా ఇప్పటి వరకు మనం కాంపన్సేషన్ ఇస్తున్నాము. ఇంకా వాళ్ళకి ఇంకా డెవలప్డ్ ప్లాట్లు కూడా ఇవ్వలేదు. ఈ సందర్భంగా మరో 30,000 ఎకరాలు తీసుకుంటారని చెప్పి నేనైతే అనుకోను. ఆ అవసరం కూడా ఉందని చెప్పి నేను అనుకోను. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అంటున్నారు. అది కూడా అవసరం ఏంటి? అక్కడ గన్నవరంలో ఆల్రెడీ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. కేంద్ర ప్రభుత్వం 500 కోట్లతో ఆల్రెడీ అభివృద్ధి చేసి ఇటీవల ఇంకా అభివృద్ధి చేశారు. ఇంకా జరుగుతున్నాయి. దగ్గర దానికి అమరావతికి మా అయితే 30-40 కిలోమీటర్ల దూరమే. అవుటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చేస్తే 30 కిలోమీటర్లు ఉంటుందేమో. అలాంటి దానికి 30-40 కిలోమీటర్లు మరో అంతర్జాతీయ విమానాశ్రయానికి అక్కడ అవసరం ఏముంటది? ఇక్కడ కట్టిన దానిపై ఇక్కడే మనం ఈ కాంపన్సేషన్ గా ఈ ల్యాండ్ కొంతమంది తీసుకొని మన కాంపన్సేషన్ గా అమరావతిలో కూడా వాళ్ళకి ఇచ్చాం ల్యాండ్. ఏది గన్నవరంలో విమానాశ్రయం దానికి. సో అలాంటిది మరో విమానాశ్రయం అమరావతిలో అవసరం ఉందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోవట్లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో 30,000 ఎకరాలు తీసుకొని